హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇవాళ కూడా ఒక మంచి ఫేషియల్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. చాలామంది కూడా మొఖం తెల్లగా రావటానికి, అలాగే మంగు, నల్ల మచ్చలు పోవటానికి రకరకాల క్రీమ్స్ అనేది వాడతారు. లేదంటే పార్లర్‌కి పోయి వేలు డబ్బులనేది ఖర్చు చేసుకుంటారు. ఒకసారి నేను చెప్పే ఈ విధానంగా ట్రై చేయండి. ఈ రెమెడీ అయితే గన మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మొఖం తెల్లగా మారుతుందండి. 100% ఇది వర్క్ అవుతుంది ఈ రెమెడీ అయితే గన. అలాగే మంగు, నల్ల మచ్చలు తగ్గుతుంది. మంగు, నల్ల మచ్చలు తగ్గటానికి కూడా మనం రకరకాల క్రీమ్స్ అనేది వాడుతూ ఉంటాం. ఈ రెమెడీ వాడినారంటే మీకు మంగు, నల్ల మచ్చలు ఈజీగా తగ్గిపోతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ రెమెడీకి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని అరటిపండు తీసుకోవాలండి. బాగా మాగింది అయితే అరటిపండు తీసుకోండి. అరటిపండు చాలా మంచిది. మన ముఖం తెల్లగా మారుతుంది. అలాగే స్మూత్గా షైనీగా ఉంటుంది. మచ్చలు అనేది తగ్గించింది. అంటే మన ముఖం పైన మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కానీ మంగు కానీ తగ్గించది. ఇప్పుడు ఈ మాదిరిగా కొద్దిగానే తీసుకోవాల. మనం బాడీ అంతా చాతలకు నెక్కు అనుకుంటే కన్నా ఫుల్ అరటిపండు అనేది వేసుకోండి. ఇక్కడైతే కన్నా నేను ఓన్లీ ముఖానికి మాత్రమే కాబట్టి కొద్దిగానే తీసుకొని మెత్తగా మ్యాచ్ చేసేసుకోవాలి. ఎంత వీలవుతుందో అంత మెత్తగా మ్యాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ ఫుల్ అరటిపండు వేసుకుంటే కన్నా మిక్సీ పట్టుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ మాదిరిగా మనము అరటిపండు బాగా మ్యాచ్ చేసేసుకున్నాక ఒక్క స్పూన్ వచ్చేసి బెల్లం అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ అనేది వేసుకుంటా ఉన్నాను. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. బెల్లం కూడా మనకు బేబీ హెయిర్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. అలాగే మనకు స్కిన్ ముడతలుగా ఉన్న తగ్గించుంది. ముఖం వచ్చేసి మనకు టైట్గా చేసి మంచి వైట్నింగ్గా మారుస్తుంది అనమాట. స్మూతీగా షైనీగా ఉంటుంది. బెల్లంలో మంచి పోషకాలు అయితే ఉంటాయి. అలాగే శనగపిండి అనేది ఒక స్పూను. శనగపిండి కూడా మన ముఖం బాగా తెల్లగా మారటానికి, అలాగే చిన్న చిన్న గుల్లలు కానీ మొటిమలు కానీ తగ్గించుంది. కాఫీ పౌడర్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్. అలాగే రోజ్ వాటర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు. మీ స్కిన్కు రోజ్ వాటర్ సూట్ అవుతుంది అనుకుంటే రోజ్ వాటర్ వేసుకోండి, లేదంటే మామూలు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర రోజ్ వాటర్ ఉంది కాబట్టి వేసుకుంటా ఉన్నాను. ఈ మాదిరిగా రోజ్ వాటర్ వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి. ముఖం అయితే తెల్లగా మారుతుందండి. అలాగే మనకు సంవత్సరాల నుంచి పేరుకొని ఉండే మంగు అనేది ఈజీగా పోతుంది. నల్ల మచ్చలు తగ్గుతాయి. అలాగే కంటి కింద నలుపు లేదా ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. ఈ మాదిరిగా కలిపేసుకున్నాక ఏం చేయాలనేది చెప్తాను. మనం ముఖానికైతే కానీ ఎలాంటి మేకప్ లేకుండా చూసుకోవాలి. ఇతోటి మేకప్ అనమాట. మేకప్ లేకుండా చూసుకొని తర్వాత మన ముఖానికి అంతా కూడా ఇక్కడ నేను చేతికైతే అప్లై చేసి చూపించా ఉన్నాను. సో మీరు కూడా ఇదే మాదిరిగా ముఖానికి అనేది అప్లై చేసుకోవాలి. ఓన్లీ ముఖానికే కాదండి, మామూలుగా నెక్కుకు, చేతలకు, కాళ్ళకు, బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ మాదిరిగా అయితే మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ బాగా మసాజ్ చేసేయాలి. మసాజ్ చేసేసుకొని తర్వాత ఒక అర్ధ గంట సేపు అలాగే వదిలేసేయాలండి. ఈ మాదిరిగా మనం ముఖానికి ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాక ఒక అర్ధ గంట సేపు అలాగే వదిలేసేయాలి. కరెక్ట్గా మనకు 40 నిమిషాలు మన ముఖం పైన ఉంటుందండి. 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు బాగా మసాజ్ చేయాలి. తర్వాత ఒక 30 మినిట్స్ అంటే 30 నిమిషాలు మనము అలాగే వదిలేసి తర్వాత మనము నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. సోప్ అనేది అస్సలు వేయకూడదు. సోప్ లేకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసేసి తర్వాత మీరు కాబడితే ఒక గంట తర్వాత సోప్ అనేది వాష్ చేసేసుకొని మీరు వాడే క్రీమ్ ఏదైనా కానీ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అయితే అంతా కూడా అప్లై చేసేసుకొని కరెక్ట్గా ఒక అర్ధ గంట ఉన్నించి నేను ఇక్కడైతే వాష్ చేసేసినాను. ఎంత డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది కదా. మన ముఖం కూడా ఇదే మాదిరిగా మీకు మారుతుందండి. 100% ఇది నిజము. మీరు పార్లర్కి వేలు డబ్బులు ఖర్చు చేసుకునే కన్నా మీ కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే ఒక్కసారి ఈ మాదిరిగా ట్రై చేయండి. వారానికి ఒక 3 సార్లు అనేది ట్రై చేసినారంటే సెకండ్ టైం కల్లా మీకు రిజల్ట్ అనేది వచ్చింది. 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్